హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా 10 మినిట్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేస్తారండి మీరు కూడా ఈజీగా. ఫస్ట్ అయితే మెడ పీస్ అండి, అంటే మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ పట్టీ వేయడానికి మెడ పీస్ అంటారు దాన్ని. ఆ పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి జాయిన్ చేసేసేయండి. క్రాస్గా జాయిన్ చేయండి నీట్గా. ఎన్ని పీసెస్ అయితే పడతాయో మనం కట్ చేసుకుంటాం కదా, ఇంచుమించుగా ఒక 4-5 పీసెస్ లేదా 3 పీసెస్ మెడ తక్కువగా ఉంటాయి. అవి జాయిన్ చేసేసినాక బ్యాక్ పార్ట్ మన ఖర్చుకి డ్రా చేసుకుంటాం కదా, ఆ డ్రా చేసిన దాని మీదుగా 2 ఇంచెస్ క్లాత్ పట్టీలాగా తీసుకుని దాని మీద స్ట్రైట్గా జాయిన్ చేయండి. నేను చూపించిన విధంగా సాగదీయకుండా మళ్ళీ దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా వేసేసేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి, మనం క్రాస్ తీసుకుంటాం కదా హ్యాండ్స్కి, ఈ హ్యాండ్కి అయితే పైపింగ్ వేయడం లేదండి. వీళ్ళైతే శారీ మీదకి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి. మనం ఖర్చు కోసం అనేసి పట్టీకి తీసేసాం కదా, ఒక 1/2 ఇంచ్ అయితే సన్నగా మడత పెట్టేసేయండి. తర్వాత మనం పట్టీకి ఎంత అయితే పట్టీ పెట్టాలనుకుంటామో ఆ పట్టీని స్ట్రైట్గా చక్కగా నీట్గా కుట్టేసేయండి. పెద్ద కుట్టు పెట్టేసుకోండి, ఊడదీసుకోవడానికి బాగుంటుందండి. హెమ్మింగ్ చేశాక తీసేసేయాలి ఆ కుట్టు అనేది, స్టిచ్చింగ్ అనేది. తర్వాత షేప్ బెల్ట్ అండి, షేప్ బెల్ట్ని మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, రివర్స్ తిప్పేసి షేప్ బెల్ట్ కొంచెం మందంగా ఉంటే బాగుంటుందండి, సాగిపోకుండా ఉంటుంది, స్టిఫ్గా కూడా ఉంటుంది, షేప్ అనేది నిలబడుతుందండి. ఎదురు బదురు వేసేసి స్ట్రైట్గా కొంచెం మందంగా పెట్టుకునే క్లాత్ వేసేసి ఎదురు బదురు స్టిచ్చింగ్ చేసేసేయండి. ఇలా చేతితోటి రఫ్ లాక్కుని మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసి స్టిచ్చింగ్ స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసేయండి. వేసేసాక ఫస్ట్ అయితే ఏం చేసామండి, మెడ పీసెస్ జాయిన్ చేసుకున్నాము, బ్యాక్ పార్ట్కి పట్టీ వేసేసాము, హ్యాండ్స్ ఎదురు బదురు పట్టీ వేసేసుకున్నాము, క్రాస్ పీసెస్, అలాగే షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసామండి. అన్ని పార్ట్స్ అయిపోయినాయి, ఇంకేం స్టిచ్చింగ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా. ఫ్రంట్ పార్ట్కి మనం మార్క్ చేసుకుంటాం కదా, అవి స్ట్రైట్గా పట్టుకొని చక్కగా నీట్గా మనం ఎంతైతే మార్జిన్ 2.5 ఇంచెస్ 1 ఇంచ్ అలా పెట్టుకుంటాం కదా, కటింగ్లో చూపిస్తానండి నేను. అలా స్ట్రైట్గా మనం మార్జిన్ చేసుకున్నంత వరకు స్టిచ్చింగ్ చేయండి. అలానే ఉక్సులు పట్టీ దగ్గర, కాజాల పట్టీ దగ్గర మధ్యలో పట్టుకొని లాగొద్దండి, సైడ్ని కూడా ఒక కుట్టు వేసేసేయండి, మధ్యలో ఒక కుట్టు. అప్పుడు 3 స్టిచ్చింగ్స్ అయిపోయినాయి కదా. కప్పు చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలానే సెకండ్ పీస్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసేయాలండి. నేను చూపించిన విధంగా తీసుకోండి. షోల్డర్ దగ్గర స్ట్రైట్గా అంటే మధ్యలోకి పట్టుకోండి, షోల్డర్ మడత పెట్టి. అప్పుడు ఏమవుతుందంటే షేప్ అనేది షోల్డర్ దగ్గరే స్ట్రైట్గా ఉంటుందండి, అటు ఇటు సైడు పోకుండా ఉంటుంది. ఇది కూడా 3 స్టిచ్చింగ్స్ కంప్లీట్ చేసేసేయండి. నేను చూపించిన విధంగా అసలు లాగొద్దండి, నేను పట్టుకున్న విధంగా పట్టుకుని 3 ఇంచెస్ చక్కగా 3 స్టిచ్చింగ్స్ కంప్లీట్ చేసేసేయండి. ఇప్పుడు ఇంకేం చేయాలండి, దీనికి మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. వీళ్ళది షేప్ చాలా చిన్నగా, షేప్ బెల్ట్ అనేది చాలా చిన్నగా ఉంది, 2 ఇంచెస్ కూడా లేదండి, తగ్గింది. కాబట్టి చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలా. మనం ఒరిజినల్ది షేప్ బెల్ట్ కరెక్ట్గా పెట్టేసుకుని రివర్స్లో వేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసేయాలండి. నేను చూపించిన విధంగా పైన కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసేయండి. ఇప్పుడు 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసాం కదండి, షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసి కాజాల పట్టీకండి 3 ఇంచెస్ పీస్ తీసుకుని స్ట్రైట్గా నేను చూపించిన విధంగా ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసి పట్టీని పైన రఫ్ చేసేయండి హ్యాండ్ తోటి. నేను చూపించిన విధంగా చక్కగా కాజాల పట్టీకి డబుల్ స్టెప్ తోటి మడత పెట్టేసేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. దీని పక్కన ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసేసేయండి. ఒక పాదం ఇంచుతోటి వదిలేసి ఇంకొక మార్జిన్తో ఇంకొక స్ట్రైట్గా ఇంకొక కుట్టు అయితే వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుందామండి. అంటే సాగే క్లాత్ అండి ఇది, అందుకనేసి నేను కొలతలు అనేది మళ్ళీ ఇప్పుడు నేను కటింగ్ అనేది చూపిస్తాను. అలానే ఉక్సులు పట్టీకి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ వేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ వేసేసి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసి దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. తర్వాత పట్టీ అనేది రివర్స్ తిప్పేసుకోవాలండి. నేను చూపించిన విధంగా చూడండి, కరెక్ట్గా ఏదైనా కొంచెం ఉంటే ఎక్స్ట్రా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ కొలతల్లో మనం తీసేసుకుందాము. స్ట్రైట్గా పట్టీ ఇలా లోపలికి మడిచేసి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసి రఫ్ లాగేసేయండి నీట్గా. ఇప్పుడు ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనం అయితే ఫస్ట్లో జాయిన్ చేసుకున్నాం కదా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, హెమ్మింగ్ చేసే పట్టీకి పీసెస్, వేటికి అవి కట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టేసి పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి రివర్స్ అండి, రివర్స్లో పెట్టేసి నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ షోల్డర్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు వదిలేసుకున్నామో
అంత మార్జిన్ మీద స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. డబుల్ స్టిచ్చింగ్ వేయండి, రఫ్ లాగండి సైడ్ను కూడా. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా షోల్డర్ దగ్గర పట్టుకుని బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి కదా, 4 ఇంచెస్కి మార్జిన్ చేసుకుంటాం కదా, అక్కడ పెట్టేసి ఒక 3 ఇంచెస్కి మార్జిన్ కరెక్ట్గా క్రాస్గా తీసుకొచ్చి రఫ్ లాగేసుకోండి. ఎక్స్ట్రా దారాలు ఉంటే మాత్రం నీట్గా కట్ చేసేసేయండి. అవి చూసేటందుకు చాలా చండాలంగా ఉంటాయండి. ఎక్కడ పీస్ ఉన్నా కూడా మనం కట్ చేసేసుకోవాలి శుభ్రంగా. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర రఫ్ లాక్కున్నారు కదా, నేను చూపించిన విధంగా క్రాస్ పీస్ మన హ్యాండ్కి క్రాస్ అయితే ఏదైతే తీసుకుంటామో అది ఫ్రంట్ పార్ట్ అండి. క్రాస్ లేని పార్ట్ హ్యాండ్ది బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి నేను పట్టుకున్న విధంగా కొలిచేసి స్టార్ట్ చేయండి స్టిచ్చింగ్ అనేది. షోల్డర్ దగ్గర కుట్టు మనం బ్లౌజ్ పొడవుకి డాట్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్ కరెక్ట్గా రావాలండి. చివరి దాకా నేను చూపించిన విధంగా లాగకుండా చక్కగా జాయిన్ చేసి దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ వేసేసేయండి నీట్గా. ఒక పాదం ఖర్చుతోటి వేసేసుకోండి జాగ్రత్తగా. పూర్తయిపోయింది కదండి. తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా నేను చేయించిన విధంగా బ్యాక్ పార్ట్కి కొలుచుకొని సాగదీయకుండా జాయింట్ అనేది చేసేసి దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. అంతా అయిపోయిందండి స్టిచ్చింగ్. ఇంకా మెడ పీస్ జాయిన్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంతైతే మనకి డాట్స్తో కూడా కొలిచేసుకోండి. స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత 2 సైడ్స్ కొలిచేసి ఒక మార్క్ అయితే ఇచ్చేసేయండి. అటు సైడు ఇటు సైడు నీట్గా సాగదీయకుండా పట్టుకొని మార్క్ ఇచ్చేసేయండి. అలానే ఫ్రంట్ పార్ట్ అండి, ఉక్సులు పట్టీది పట్టుకొని ఉక్సులు పట్టీకి కాజాలు పట్టీది పట్టుకొని కాజాలు పట్టీ ఎంతైతే పొడవు ఉందో అంత మార్జిన్ అనేది నేను చూపించిన విధంగా మార్క్ అనేది పెట్టేసుకోండి. అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మార్క్ పెట్టుకొని రెండు కలిపేసుకొని స్టిచ్చింగ్ చేయొచ్చు. అలాగే మెడ కూడా మనం ఎంతైతే మెడ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ అలానే కొలిచేసుకుని ఒక డాట్ పెట్టుకుని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసేయండి నీట్గా. ఏదైనా క్రాస్ పీసెస్ ఉన్నా ఏదైనా నీట్గా ఏదైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చి మనం క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ జాయిన్ చేసుకున్నాము. ఆ పీసెస్ మనం మెడకైతే జాయిన్ చేసి నీట్గా పాదం ఖర్చుతోటి స్ట్రైట్గా చక్కగా నీట్గా లాగొద్దండి. పై పీస్ లాగొద్దు, కింద పీస్ అంతకంటే లాగొద్దు. స్ట్రైట్గా మనం తీసుకుంటే దానిపైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మెడ పీస్ అనేది మనం ఎంతైతే కావాలనుకుంటామో వాళ్ళు ఒకవేళ డీప్ దించమంటేనే దించాలండి. బ్యాక్ పార్ట్ గుర్తుపెట్టుకోండి. మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మనం స్టిచ్చింగ్ చేయాలా. వాళ్ళు చెప్తేనే ఏ పార్ట్ అయినా కూడా మనం పెంచాలండి. 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ. వీళ్ళైతే ఏం పెంచమని నన్ను అయితే అడగలేదు కాబట్టి నేను సేమ్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. హెమ్మింగ్ పట్టీ మనం ఎంతైతే చేతి పనికి హెమ్మింగ్ పట్టీకి ఉంచుకుంటామో అంత పట్టీ మడిచేసి నీట్గా దానిపైన స్టిచ్చింగ్ వేసుకుంటూ రండి. స్టిచ్చింగ్ వేసేసాక కంప్లీట్ సాగదీస్తే ఏమవుతుందంటే ఒక సైడే తోసేస్తుందండి బ్లౌజ్ మొత్తము. కాబట్టి మనం సాగదీయకుండా నేను చూపించిన విధంగా పట్టీ అనేది నీట్గా మొత్తం ఒకటే లెవెల్లో రావాలండి. పట్టీ కూడా క్రాస్ పీసెస్ జాయిన్ చేసేసాం కదా, మెడ పీస్ అనేది జాయిన్ చేసేసాము. నీట్గా చేసేసాక ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా, కత్తెరతోటి నీట్గా ఇలా పట్టుకుని నీట్గా కట్ చేసేసేయండి. ఎందుకంటే జాగ్రత్త కట్ చేయాలండి మెడ పీస్ వచ్చేసి, లేదంటే కత్తి డాట్ వచ్చేసి బ్లౌజ్కి పట్టేసి ఒక డాట్ అనేది పడిపోతుందండి, హోల్ పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేయండి. నాకు చాలాసార్లు కొత్తలో అలానే జరిగింది. మెడ పీస్ కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 2 హ్యాండ్స్ పట్టుకొని మనం మెజర్మెంట్ హ్యాండ్ ఉంటుంది కదా, దానితో కొలత తీసేసుకోండి. కొలత తీసేసుకొని స్ట్రైట్గా కుట్ అయితే రఫ్ లాక్కోండి స్టార్టింగ్ అనేది చక్కగా. తర్వాత వచ్చేసి చంక డౌన్ ఎంతైతే ఉందో అంత చంక డౌన్ ఆది బ్లౌజ్ తోటి చంక డౌన్ని మెజర్మెంట్ చేసుకుని ఒక డాట్ అయితే పెట్టేసేయండి. నాకు వీళ్ళు ఏమి ఇచ్చారంటే మెజర్మెంట్ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి 1 ఇంచ్ అయితే తేడా వస్తుంది. కాబట్టి నేను ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసానండి. మెజర్మెంట్ చేసుకునేటప్పుడు డాట్ వేసేసాను. తగ్గించి డాట్ వేసి స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ సాగుతుంది కాబట్టి అందుకని లూజ్ వచ్చేస్తుంది అనేసి తగ్గించాను స్ట్రైట్గా. తర్వాత ఒక పాదం అంచున కుట్టు వెంబడే 3 స్టిచ్చింగ్స్ అయితే వేసేసేయండి. వేసేసి ఎగస్ట్రా ఉన్న ఖర్చుని క్లీన్గా కట్ చేసేసేయండి. ఎక్కువ ఉంచొద్దండి ఖర్చు కూడా. చంక దగ్గర పట్టేస్తుందండి, ఎక్కువ ఖర్చు ఉంచినా కూడా
లేదంటే నీట్గా కట్ చేసుకొని 2 ఇంచెస్ ఉంచేసుకోండి ఖర్చు అనేది. తర్వాత దారాలు వచ్చి నీట్గా కట్ చేసేయండి. ఎక్కడ ఒక దారం కూడా ఉంచొద్దండి. బ్లౌజ్ అనేది చండాలంగా కనిపిస్తుంది దారాలతోటి. కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఎప్పుడు దారం అప్పుడు కటింగ్ చేసేసుకోవాలండి నీట్గా. తర్వాత వచ్చి సెకండ్ హ్యాండ్ని కూడా పెట్టేసుకుని మెజర్మెంట్ తీసేసుకుని 3 స్టిచ్చింగ్స్ వేసేసేయండి. స్ట్రైట్గా రావాలండి కుట్టు అనేది. నాకు ఇచ్చే మెజర్మెంట్ బ్లౌజ్కి అసలు ప్లస్ కుర్తే ఉండదండి కొన్నిటికి. మీరు నీట్గా చూసుకుని స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసేయండి. ఇలాగ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్? ఓకేనా?